హాయ్ అండి, వీడియో 2 అట్ ద్వారకా తిరుమల. సో ఇక్కడ మీకు ఉచిత దర్శనం అలాగే మనీ పే చేసుకునే దర్శనాలు అన్నీ ఉన్నాయి. మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నాను, ఓకేనా? ఇలా ఒక్క నిమిషం ఇవ్వండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇలా వస్తాం, మన ఆటో కానీ బస్సు అయినా దిగేటప్పుడు దిగిన వెంటనే ఇలా ముందుకు ఇలా నడుచుకుంటూ వస్తాం. సెల్ ఫోన్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్లన్నీ ఇందులో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఒక చిన్న డబ్బా కొట్లో పెట్టారండి. సో సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే ఎట్లా అవుతుందంటే వాళ్ళు లోపల స్కానర్స్ ఉంటాయి, స్కానర్స్లో పట్టుకుంటే మళ్ళీ వెనక్కి పంపించేస్తారనమాట. మీకు డబుల్ పని లేకుండా మీకు ఇక్కడే డిపాజిట్ చేసుకోవచ్చు. ఫోన్స్ డిపాజిట్ చేస్తే మీకు ఎంత ఇస్తారు, ఈచ్ ఫోన్కి 5 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఇది రీకలెక్టింగ్. ఇది డిపాజిట్ అటువైపు ఒక సెల్ ఉంటుంది అట్లా, ఓకేనా? ఓకే. సో ఇక్కడ మీరు ఇలా ముందుకు వస్తే మీకు ఇక్కడ కంపార్ట్మెంట్స్, మీరు తిరుమల వెళ్ళి ఉంటారు, ఆ తిరుమలలో మీకు ఎట్లా కంపార్ట్మెంట్స్ ఉంటాయో కంపార్ట్మెంట్స్ అన్నీ సేమ్ అలానే ఇక్కడ ఓపెన్ కంపార్ట్మెంట్స్ అనమాట. కానీ చుట్టూ గ్రిల్ పెట్టి ప్రతి కంపార్ట్మెంట్కి లాక్ పెట్టి అక్కడ సెక్యూరిటీస్ని పెడతారు. అది చూసారు అక్కడ ముందున దర్శనం 200, దర్శనం 100 అన్నీ అలా వెళ్ళాలి. ఇలా అదే ఫ్రీ దర్శనం ఇవ్వండి. చూసారు అక్కడ ఉచిత దర్శనం అని ఉంది ఇట్లా. కానీ సేమ్ కంపార్ట్మెంట్సే, కానీ ఎంట్రన్స్ అనేది ఇది ఉచిత దర్శనం. అది ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో లోపల ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి మేము ఇందాక వెళ్ళొచ్చేటప్పుడు మీకు లోపల వీడియో చూపించలేదు మీకు, ఓకేనా? ఇది ఎంట్రన్స్, సెక్యూరిటీ ఉంటారు, చూస్తారు. మీకు ఇలా ఇటువైపు ఎగ్జిట్ అయ్యేటప్పుడు టెంపుల్ నుంచి మీకు ఇలా వస్తుందండి ఇది బయటికి, ఓకేనా? సో బయటకు వచ్చేటప్పుడు ఇట్లా షేక్ అవ్వకుండా తీయ, ఓకేనా? ఎక్కడి నుంచి నాకు అలా చేస్తాను. ఇది మీకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా వస్తుందండి ఇది వ్యూ, ఓకేనా? ఇలా పట్టుకో, జస్ట్ ఇలా పట్టుకో. సో ఇదంతా వస్తుంది, దగ్గరికి వస్తూ ఉండదు, నా దగ్గర వాయిస్ వినిపించాలి కదా చూసేవాళ్ళకి. సో అటు చూపించు, బయటకు వచ్చేటప్పటికి వస్తుంది. చాలామంది ఇక్కడ విజిటర్స్ అందరూ అక్కడ ఫోన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ఏరియాలోనే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. సో సేమ్ ఇలాగే సేమ్ ఇట్లాంటిదే ఇంకోటి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, జస్ట్ వర్డ్స్ ముందుకు అనమాట. సో అలా అనమాట, చాలా అన్నదాతలు ఎక్కువ ఉంటుంది. సో ఓకేనా? ఓకే. సో ఇలాంటి కంపార్ట్మెంట్స్ మీకు చూసారు, అటువైపు కూడా ఇంకోటి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ద్వారకా తిరుమల చాలా డెవలప్ చేస్తున్నారండి. మనకి ఈక్వల్ టు తిరుమలలో ఎట్లయితే డెవలప్మెంట్స్ ఉన్నాయో అలా డెవలప్ చేస్తున్నారు. ఇక చాలా చిన్నగా ఉండేది ముందు, ఓకే. సో ఇప్పుడు చాలా పెద్దగా చేశారు, ఓకేనా? సో చూసారా విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి, ఒక్కొక్క విగ్రహం. సో ఇంతకుముందు పూర్వం లాస్ట్ ఒక మనం బిఫోర్ క్రీస్తు చూసుకుంటే ఇలాంటి విగ్రహాలు కట్టేవారు, చాలా కష్టపడి చేసేవారు. వాళ్ళు శిల్పులు వచ్చి ఒక్కొక్కటి ఇలా చెక్కుకుంటూ చేసేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఈజీగా చేసేస్తుంది అనమాట. సో అచ్చులు పెట్టేసి ప్రింట్అవుట్, అదే మనం ప్రింటర్లో మనం ఎట్లయితే జెరాక్స్ తీస్తామో అలా వీటికి కూడా కొన్ని అచ్చులు ఉంటాయన్నమాట. సో లోపల సిమెంట్ వేసేసి ఈజీగా తీసేసి దానికి పెయింట్లు వేసేసి చేసేస్తున్నారు అనమాట. సో టెక్నాలజీ పెరిగింది కదా, సో అలా ఉంటుంది. చూసారా చాలా బాగున్నాయి కదా. సో మీకు ఇలా ముందుకెళ్తే ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఎగ్జిట్ కదా, ఎగ్జిట్ నుంచి ఇలా ముందుకు వస్తే ఇలా ఉంటుంది. ఇటు వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో అటు వెళ్ళేటప్పుడు ఇంకా అలా ముందుకెళ్తే మీకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో ప్రతి టెంపుల్లో కూడా మనం ఒక్క నిమిషం చూసారా ఇక్కడ ఎంత తీసుకుంటారు భయ్యా ఫోటోకి? 100 ఫ్యామిలీకి ఎంతమంది ఉన్నా సేమేనా? ఫోటోలు ఎంతమంది అయినా ఉండొచ్చు. కాపీకి 100 రూపీసా? ఓకే, వెంటనే ప్రింట్అవుట్ ఇచ్చిస్తారు ఇందులో. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. సో చూసారా ఇక్కడే మనకి తిరుపతిలో షాప్స్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ అలానే షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో ఆ షాప్ని కూడా ఎట్లా డిజైన్ చేశారంటే సేమ్ లైక్ అది ఒక టెంపుల్ షేప్లో డిజైన్లో పెట్టారు. చూసారా ఇక్కడ మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి.
అంటే స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి. ఓకే, ఎంతండి ఇది స్వీట్? 60 రూపీసా? ఓన్లీ దూద్ పేడ. ఎంత వెయిట్ అండి? 100 గ్రామ్సా? ఓకే ఓకే. ఇది పావు కిలోనా? 150. ఓకే. సో చాలా ఐటమ్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ. వచ్చే వాళ్ళు సరదా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ముందుకెళ్తే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఏంటది, ఏమైనా టెంపుల్స్ని విజిట్ చేసే వాళ్ళు ఏవైతే ఎక్కువగా కొంటుంటారో అట్లాంటి షాప్స్ అన్నీ ఉంటాయి. ఆ షాప్స్ మీకు చూపిస్తాను పదండి, చాలా బాగుంటాయి అక్కడ. షాప్స్కి ముందు మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్స్ ఉంటాయి. జనరల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళిన చెప్పుల స్టాండ్ పెట్టుకుంటాం కదా. సో మనకి ఫ్రీ దర్శనాలు అయ్యే దగ్గరలో ఉంటాయి చెప్పుల స్టాండ్. ఇదిగోండి ఇది ఇలా. ఎంత బాబు చెప్పుల స్టాండ్ ఒక పేరుకి? ఒక్కొక్కరికి ఎంత? పేరుకి ఎంత తీసుకుంటున్నారు? 5 రూపీసా? ఓకే ఓకే ఓకే. సో అది. సో మనం ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాం, బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళేటప్పుడు మీకు షాప్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. సేమ్ వే లోపలికి వచ్చేది బయట వే ఉంటుంది. ఓకేనా? ప్యారలల్ అనమాట. సో అది వే ఉంది, వాళ్ళు వెళ్తున్నారు కదా. సో అదే వేళ అటువైపు నుంచి మనం ఇలానే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది, మోర్ దెన్ 100 feet అలా ఉంటుంది అనమాట. ఇంకా చాలా చూసారా అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నీ అవుతున్నాయి. ఇంకో షాప్ చూడండి, ఇంకో షాప్ వచ్చింది. షాప్లో మళ్ళీ మ్యూజిక్ కూడా తిరుమలలో ఎలా మ్యూజిక్ వస్తుందో అట్లాంటి మ్యూజిక్. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఇవన్నీ అగరబత్తులు అండి. ఓకే ఓకే ఓకే. ఎంతది? ఎంత కుంకుమ? అది ఓన్లీ కుంకుమ అండి అది? ఓకే. ఇది దేవస్థానం తాలేదండి ఇదంతా? ఓకే, చాలా బాగుంది. ఓకే రండి. చలో, ఇది చూసారు ఇక్కడ ఫ్యామిలీ చాలా పిల్లలతో మొత్తం వేసుకొని వచ్చారు. ఈవిడ, నీ పేరేంటమ్మా? వస్తుంటావు ఇక్కడికి ఎప్పటికప్పుడు? ఏ ఊరమ్మా మీది? ఏలూరా? ఓకే. చూద్దామండి షాప్స్, చాలా షాప్స్ ఉంటాయి మనం వెళ్ళే దారిలో. చూసారా షాప్స్? అటువైపు షాప్స్ ఉన్నాయి, ఇట్లనే ఇటువైపు షాప్స్ ఉన్నాయి. చూసారా? హరే కృష్ణ గోకుల క్షేత్రం అంటది. బుక్ స్టాల్, కృష్ణుడికి సంబంధించిన బుక్స్ అన్నీ అందులో అమ్ముతారండి. మీకు ఎప్పుడైనా బుక్స్ కావాలనుకున్నా చదువుకునే వాళ్ళు ఉంటారు, సో అట్లాంటి వాళ్ళని కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూసారా పిల్లలతో వస్తే పిల్లలకి ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. షాప్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. సో ఇది షెల్టర్స్ అండి. షాపులకు వచ్చేవాళ్ళు సమ్మర్ ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది ఆంధ్రాలో. సో మనకి సమ్మర్ అనే కాదు, ఇప్పుడు వింటర్ యాక్చువల్లీ హైదరాబాద్లో బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది. అది ఇక్కడ ఏంటంటే వేడి చాలా ఎక్కువ ఉంటుంది. వితౌట్ స్లిప్పర్స్ యూ కెనాట్ వాక్ ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద ఈవెన్ రోడ్స్ ఆర్ ఈ టైప్ ఆఫ్ లో కూడా. సో ఇట్లా టైల్స్ ఉన్నాయి కదా, ఇటుపైన కూడా నడవలేం, అంత వేడిగా ఉంటుంది. సో అట్లానే ఎక్కడికక్కడ మనకి షెల్టర్లు వేసారు ఇట్లా. చూసారా? ఈవెన్ షాపుల ముందు కూడా షెల్టర్లు వేసి వచ్చే వాళ్ళకి చాలా ప్రొటెక్ట్ ఇస్తున్నారనమాట. సో ఇది చాలా ఖర్చుతో అండి, చాలా ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది మనీ అంటే దాతలు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళాం టెంపుల్ దర్శనానికి. సో మేము కూడా చాలా మాకు వచ్చి అంత డొనేషన్స్ చేయటం, లేదంటే టెంపుల్లో సమ్ అమౌంట్ మనం దేవుడికి అని చెప్పేసి హుండీలో వేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటిది. ఓకే చూడండి, కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి ఇక్కడ. కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఏమి మన ఇంటి నుంచి ఏమి తీసుకురావక్కర్లేదండి. చూసారా? కొబ్బరికాయలు, అరటిపళ్ళు అలా వస్తే ఇంకా కర్చీప్స్ మీరు పొరపాటున మర్చిపోయి వచ్చేసిన కర్చీప్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. డ్రింక్స్, అలాగే చాలా చిప్స్ అని, లేసెస్ అని, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఓకే ఓకే. నెక్స్ట్ వీడియో మీకు థర్డ్ వెర్షన్లో మీకు చూపిస్తాను ఇంకా ద్వారకా గురించి, ద్వారకా తిరుమల గురించి. ఓకే ఓకే రైట్. Thank you all. Bye. I will show you further in the next video, in upcoming video. Okay? Yeah. Bye bye.